హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనో వ్లాగ్స్. ఈరోజు మా ఆఫీస్ డెమో ఫామ్కి వెళ్ళామండి. సో ఇక్కడ చూడండి, ఇవి మల్బరీ ఫ్రూట్స్ ఈ సీజన్లోనే కాస్తాయి ఎక్కువగా. సో ఏంటంటే మేము మొత్తం ఆర్గానిక్గా చేస్తాము. సో మా డెమో ఫామ్ పక్కనే మ్యాంగో తోట అనేది ఉంటుంది. సో చాలా పూత వచ్చేసింది ఈ సీజన్లో. అలాగే చూడండి, పపాయ చాలా కాసాయి. ఇదంతా కూడా మేము ఆర్గానిక్గానే చేస్తాము, కూరగాయలు పండించడము. సో బెడ్ పద్ధతిలో కూరగాయలు అనేది వేసుకుంటామండి. సో మెయిన్గా మేము రైతులతో వర్క్ చేస్తాం కాబట్టి కొంతమంది రైతులకి ఆర్గానిక్గా పంటలు పండుతాయా లేదా, సో ఆదాయం ఎట్లా వస్తుంది, ఈల్డ్ అనేది కరెక్ట్ వస్తుందా లేదా అనే డౌట్స్ ఉంటాయి. సో మేము ప్రతి ఫార్మర్ దగ్గర ఈ డెమోస్ ఇవ్వలేం కాబట్టి సో మా డెమో ఫామ్లోనే ఈ ఆర్గానిక్గా పంటలు అనేది, అంటే రకరకాల కూరగాయలు ఇలా బెడ్ పద్ధతిలో వేసుకుంటారనమాట. సో ఇలా పండించినప్పుడు ఎప్పుడైతే ఫార్మర్స్కి ఎలాంటి డౌట్ ఉన్నా మనం డెమో ఫామ్కి తీసుకొచ్చి చూపిస్తాము. సో ఎట్లా పంటలు ఎలా పండిస్తున్నాము, ఏం వాడాలి, ఎలా చేయాలి అనేవన్నీ కూడా మేమే ఫార్మర్స్కి చెప్తామన్నమాట, మీటింగ్ లాగా పెట్టి. సో ఈరోజు అదే మీటింగు. సో అందుకనే మేము డెమో ఫామ్కి అనేది వెళ్ళామన్నమాట. చూడండి, బనానా, పంకిన్, బీరకాయ, క్యాలీఫ్లవర్ అలా చాలా క్రాప్స్ అనేది మనం గ్రో చేస్తామన్నమాట. ఇలా బెడ్ పద్ధతిలో పంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే సాయిల్ ఎరోజన్ అనేది అవ్వదు. చూడండి, ఇక్కడ బీరకాయ స్టేకింగ్ చేసాము. సేమ్ ఇప్పుడు కెమికల్లో వాడితే ఈల్డ్ ఎక్కువ వస్తుందని ఫార్మర్స్ అనుకుంటారు. ఆర్గానిక్గా కూడా ఈల్డ్ అనేది మంచిగా వస్తుంది. సో ఫార్మర్స్ ఏంటంటే ముందు నుంచి ఈ కెమికల్స్ వాడి వాటికి అలవాటు పడి ఇంకా సేంద్రీయ వ్యవసాయం చేస్తే ఈల్డ్ సరిగ్గా రాదు అనే అపోహలో ఉండిపోతున్నారు. సో చూడండి, ఇది మా ఆఫీసు. ఇక్కడ రకరకాల పూల చెట్లు, లెమన్ గ్రాస్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఆర్గానిక్గానే గ్రో చేస్తాము. సో ఫార్మర్స్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అంటే ఏమేమి వాడాలి ఏంటనేసి. మనం తినే ఫుడ్ అనేది నాణ్యతగా ఉంటేనే మన హెల్త్ అనేది కూడా బాగుంటుంది. మేము వెళ్ళి మీటింగ్స్ పెట్టి చెప్పడం కన్నా ప్రాక్టికల్గా చూపిస్తేనే వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. కాబట్టి డెమో ఫామ్కి తీసుకొచ్చి మనం ఏమేమి వాడాలి, ఏదన్నా పురుగు వస్తే ఆర్గానిక్గా ఏమేమి కొట్టాలి, ఏం వాడితే బాగుంటుంది మందులు, అవన్నీ కూడా మేమే చెప్తామన్నమాట. సో ఇక్కడ టమాటా హార్వెస్ట్ చేస్తున్నారు ఈరోజు. చూడండి టమాటోస్ ఎంత బాగా వచ్చాయో.